హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్టరీ 365 డేస్. దిస్ ఈజ్ హరిబాబు. ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్ గురించి డిస్కస్ చేస్తున్నాము. మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఇంట్రడక్షన్ తెలుసుకుని టాపిక్లోకి వెళ్ళిపోద్దాం. ఫస్ట్ వన్, సూపర్ సక్సెస్ టెక్నిక్ అంటే ఏమిటి? ఇంగ్లీష్ భాషలో మొత్తం 20 టెన్సెస్ ఉన్నాయి. వీటిలో 6 అతి ముఖ్యమైన టెన్సెస్ను బాగా నేర్చుకున్న వాళ్ళకు స్పోకెన్ ఇంగ్లీష్లో చక్కని పునాది ఏర్పడి ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడగలుగుతాము. ఇవి రాకుండా ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది చాలా చాలా కష్టమైన పని. ఈ టెన్సెస్ను నేర్చుకుందామా? ఫస్ట్ వన్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇప్పుడు ఎల్లప్పుడూ జరిగే విషయాలు. 2, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్తులో జరగబోవు విషయాలు. 3, సింపుల్ పాస్ట్ టెన్స్, గతంలో జరిగిన విషయాలు. 4, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇప్పుడే జరిగిన విషయాలు. 5, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రస్తుతం జరుగుతూ ఉన్న విషయాలు. 6, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, గతంలో జరుగుతూ ఉండిన విషయాలు. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ సూపర్ సక్సెస్ టెక్నిక్ టేబుల్లో ఉన్న ఈ టేబుల్ను బాగా చదివి అర్థం చేసుకొని బై హార్ట్ చేయాలి. ఇవి మనకు టేబుల్స్ వచ్చినంత బాగా రావాలి. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి, మనకు మనమే సమాధానం చెప్పుకోవాలి. అవి బిగ్గరగా చదవాలి. అప్పుడే మనకి స్పోకెన్ ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడగలుగుతాం. అవునా, అవును, కాదు అనే విధంగా మనం చదవాలి. ఫస్ట్ వన్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇప్పుడు ఎల్లప్పుడూ జరిగే విషయాలు. డూ యూ టేక్, నీవు తీసుకుంటావా? ఐ టేక్, నేను తీసుకుంటాను. ఐ డోంట్ టేక్, నేను తీసుకోను. సింపుల్ ఫ్యూచర్, భవిష్యత్తులో జరగబో విషయాలు. విల్ యూ టేక్, నీవు తీసుకుంటావా? ఐ విల్ టేక్, నేను తీసుకుంటాను. ఐ వోంట్ టేక్, నేను తీసుకోను. థర్డ్ వన్, సింపుల్ పాస్ట్ టెన్స్, గతంలో జరిగిన విషయాలు. డిడ్ యూ టేక్, నీవు తీసుకున్నావా? ఐ టుక్, నేను తీసుకున్నాను. ఐ డిడ్ నాట్ టేక్, నేను తీసుకోలేదు. ఫోర్త్ వన్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఇప్పుడే జరిగిన విషయాలు. హ్యావ్ యూ టేకెన్, నీవు తీసుకున్నావా? ఐ హ్యావ్ టేకెన్, నేను తీసుకున్నాను. ఐ హ్యావెంట్ టేకెన్, నేను తీసుకోలేదు. ఫిఫ్త్ వన్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రస్తుతం జరుగుతూ ఉన్న విషయాలు. ఆర్ యూ టేకింగ్, నీవు తీసుకుంటున్నావా? ఐఎమ్ టేకింగ్, నేను తీసుకుంటున్నాను. ఐఎమ్ నాట్ టేకింగ్, నేను తీసుకునడం లేదు. సిక్స్త్ వన్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, గతంలో జరుగుతూ ఉండిన విషయాలు. వర్ యూ టేకింగ్, నీవు తీసుకునిచుంటివా? ఐ వాజ్ టేకింగ్, నేను తీసుకునిచుంటిని. ఐ వాజంట్ టేకింగ్, నేను తీసుకొనడం లేదు. ఏమిటి, మీకు టేబుల్ బాగా వచ్చేసినట్టే కదా? అమ్మయ్య. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో వరుసగా వచ్చే 6 టెన్సెస్ టేబుల్ ఇవ్వడం జరుగుతుంది. అవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ 6 టెన్సెస్లో మనకి నీట్గా వచ్చినట్లయితే స్పోకెన్ ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడగలుగుతాము. కష్టపడి నేర్చుకుంటారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.